దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అర్ధనారీశ్వరుని ఆలయం వరకు నిర్మించిన వద్ద 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణమైన శివం టు శివం రోడ్డు మార్గాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డితో కలిసి మంత్రి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యను అధిరోహించడానికి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అనువుగా 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన శివం టు శివం రోడ్డును ప్రారంభించారు.
ఓం గణానాం స్వా గణపతిం హవామహే కవిం కవీనామ ఉపస్రవస్తమో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః రుద్రాయ ప్రచేతసే ఏదుష్టమాగతవ్యసే గౌరీవివాయ సరిదార్థం శక్తేకపదే త్రిపదే సాచతుష్పదే సహస్రా పూజాం సమర్పయ కదలొద్దు ఇంకా కదలొద్దు సార్ ఫోటో సార్ సార్ అందరూ ఒకసారి సార్ వెనక్కి సార్ లాస్ట్ సార్ ఓకే 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 సార్ అందరూ సార్ మెల్లిగా 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 పోనీ ఆయన క్లచ్ పట్టుకున్నాడు పోనీ ముందుగా పోనీ పోనీ సార్ మీటర్ల వెడల్పుతో ఈ ప్రాంత భక్తుల యొక్క సౌకర్యార్థం, సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థం శివం నుంచి శివం వరకు, శివం టు శివం అనేటువంటి ఒక రోడ్డు నిర్మాణం చేయాలని ఆనాడు మొదలుపెట్టింది. దీనికి ఎస్టిమేట్లు వేసింది 11 కోట్ల రూపాయలతో. అది పెరిగి 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 చివరికి గడిచిన ప్రభుత్వంలో 42 కోట్ల రూపాయలకు పెరిగింది ఎస్టిమేట్. మరి 42 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ వేసేటప్పటికి అది 45 46 కావాలి. కానీ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 42 కోట్ల రూపాయల ఎస్టిమేట్ని 20 కోట్ల రూపాయలకు లోపలే కుదించి ఈరోజు ఈ నిర్మాణం అదే పని నేను అదే అడిగాను మా కలెక్టర్ గారిని. ఇక ఆ పరమేశ్వరుడే చెప్పాలి ఆనాటి ఎస్టిమేట్ గురించి. ప్రభుత్వ తీరది, ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇది. 42 కోట్లకి ఎస్టిమేట్ వేసిన రోడ్డుని 20 కోట్ల రూపాయల లోపే దీన్ని పూర్తి చేసి ఇవాళ ప్రారంభించుకునేటువంటి ఒక మహత్తరమైన అవకాశం. ఇది కూడా గోపాలన్న మొదలుపెట్టింది, ఇవాళ సుధీర్ పక్క నుండి దీన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అని చెప్పి చెప్పక తప్పదు. రహదారి పూర్తిగా దీన్ని పూర్తి చేసి రెండు వైపులా మంచి చెట్లతోటి పచ్చటి వనం ఉండే విధంగా చెట్లు నాటించడం, వాటిని పెంచడం, అలాగే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలకు సంబంధించినటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోడ్డమ్మిడి మొత్తానికి మొత్తం అంతా కూడా ఆ విగ్రహాలతోటి ఈ రోడ్డు వెంబడ నడిచినా వాహనంలో వెళ్ళినా ఒక మంచి అనుభూతి. శైవ క్షేత్రంలో మనం ఇక్కడి నుంచే ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నాం, జ్ఞాన ప్రసూనాంబని చూస్తున్నాం అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు నిర్మాణంతో నిన్ననే
పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు గిరి ప్రదక్షిణం కొరకు 22 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొంచెం మిగిలింది 5 కిలోమీటర్ల 300 మీటర్లు, అది కూడా పూర్తయింది. రోడ్డు కూడా అది కూడా కంప్లీట్ చేసి గిరి ప్రదక్షిణానికి అవసరమైన 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నిన్న కూడా దాన్ని ప్రారంభించాం. ఒక శ్రీకాళహస్తీశ్వరి యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఇంత గొప్ప పనులు చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, అలాగే శాసనసభ్యులు, వారితో పాటు కలెక్టర్ గారి నాయకత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ఇవాళ చేయడం, వాటిని ప్రారంభించేటువంటి ఒక మహత్తరమైన అవకాశం నాకు రావడం అనేది ఇది అరుదైనటువంటి మా రాజకీయ జీవితాల్లో జరిగే సంఘటన. ఎందుకంటే ఇనాగరేషన్లు, శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకప్పటి మా కుటుంబ సభ్యుడు గోపాలకృష్ణారెడ్డి గారు అనుకున్న దాన్ని ఈరోజు ఆయన కొడుకు చేతుల మీదుగా సాధించి దాన్ని ప్రారంభించుకోవడం అనేది ఇవాళ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ శైవ క్షేత్రానికి అవసరమైన అన్ని కార్యక్రమాలని ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. గడిచిన శివరాత్రి ఉత్సవాల ముందు జరిగిన రివ్యూ, ఈ శివరాత్రి ఉత్సవాలకు జరిగిన రివ్యూలో చాలా పనులు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం. త్వరితగతిన రాబోయేటువంటి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి అభివృద్ధిని ఈ యొక్క కాళహస్తి నగరానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్లో